ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఎంతో టేస్టీగా సూపర్గా చూసారు కదా. చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ అండి, చాలా బాగా వచ్చింది. ఒక 7-8 ఎండుమిర్చి వేసుకోండి. 1 నిమిషం వరకు ఫ్రై చేయండి, మరి మాడనివ్వకండి. లో ఫ్లేమ్లోనే 1 మినిట్ వరకు వీటిని ఫ్రై చేయండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని, ఇక్కడ నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని ఒక 4 అవర్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. కొద్దిగా సాల్ట్, పసుపు, ఆయిల్ వేసి కలిపి ఒక 4 అవర్స్ వీటిని మ్యారినేట్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. దాల్చిన చెక్క 2, లవంగాలు ఒక 4-5 తీసుకోండి. ఒక 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక 7-8 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. అల్లం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయిందాక ఒక 2 మినిట్స్ కలుపుతూ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఒక టమాటా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మగ్గినాయి కదా, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందామండి. మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసుకోండి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మనం రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి చూసి ఒకసారి మొత్తం కూడా బాగా కలపండి. ఈ విధంగా కలిపినాక ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా పెరుగుని వేసుకోండి. ఈ విధంగా వేసి ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా కలిపినాక ఒక 3 to 4 మినిట్స్. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి. ఇక్కడ నేను రైస్ 1 గ్లాసున్నర తీసుకున్నానండి. గ్లాసున్నరకి 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్గా 3 గ్లాసులు తీసుకున్నాను. అండ్ చికెన్ బాయిల్ అవ్వడానికి 1 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. టోటల్ 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. ఒకసారి కూడా బాగా కలపండి. సాల్ట్ సరిపోలేకుంటే ఇప్పుడే చెక్ చేసుకోండి. రైస్ మొత్తం కూడా ఒకసారి కలిపాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు రైస్ని ఉడికించండి. కూడా బాగా కుక్ అయిందండి. ఇది 70 to 80% కుక్ అవ్వాలండి. మరీ ఇందులోనే చికెన్ అనేది మొత్తం కూడా బాయిల్ అవ్వకూడదండి, తీసుకోవాలండి. ఈ విధంగా వాటర్ రాకుండా చికెన్ అంతా కూడా ఒక బౌల్లో తీసుకోండి. చూడండి, ఈ విధంగా ఉడికితే చాలండి. 70% చూసారు కదా. ఇదంతా కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఇదే వాటర్లో మనం రైస్ వేసుకుందామండి. మనం 4 గ్లాస్ తీసుకున్నాం కదా, చికెన్ ఉడికింటుంది కాబట్టి ఒక వాటర్ అంతా చికెన్ పడుతుంది. ఇప్పుడు 3 గ్లాస్ వాటర్ ఉంటాయండి. కావాలంటే మీరు డౌట్ ఉంటే కొలిచి తీసుకోండి. ఎక్కువ ఉంటేనేమో తీసేయండి, తక్కువ ఉంటేనేమో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కానీ కరెక్ట్గా ఉండాలండి. ఈ విధంగా వాటర్ రాకుండా చికెన్ అంతా కూడా ఒక బౌల్లో తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా రైస్ మొత్తం కూడా వేసుకోండి. కొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. స్పూన్ ఆయిల్ వేసుకోండి. 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక 7-8 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్, మిర్చి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. అల్లం అంతా కూడా వేగింది కదా, ఇప్పుడు మనం చికెన్ వేసుకుందామండి. ఇందాక బాయిల్ చేసుకున్న చికెన్ని ఈ విధంగా ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఇందాక వేసుకున్నాం కాబట్టి కారం మీ తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకసారి చికెన్ని కలపండి. ఈ విధంగా కలిపాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కారం పొడిని కొద్దిగా వేసుకోండి.
కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఒకసారి బాగా కలపండి. ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలండి. చికెన్ మాడకుండా ఉంటుంది. ఒక 3-4 రెమ్మలు కరివేపాకు వేయండి. కరివేపాకు వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలిపి 5 మినిట్స్ వరకు వీటిని కలుపుతూనే ఉంచండి. కరివేపాకు ఎంత వేస్తే చికెన్ అనేది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలపండి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, చికెన్ ఫ్రై అనేది చాలా బాగా వచ్చింది. కర్రీ కూడా రెడీ అయిందండి. మంచిగా ఫ్రై అయింది. చూస్తుంటేనే టేస్ట్ అనేది అర్థమవుతుంది కదా. రైస్ అయిందండి. ఇంకొకసారి చూపిస్తాను. చూడండి, రైస్ పలుకులుగా చూసారా, విడివిడిగా ఉంది. రైస్ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వీటిని పక్క పెట్టి ఉంచండి. 10 నిమిషాల తర్వాత రైస్ చూడండి, మంచిగా ఉడికింది. పొడి పొడిగా చూసారు కదా, విడివిడిగా రైస్ బాగా. నార్మల్ రైస్తోని ఈ బిర్యానీ చాలా బాగుందండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా ఇచ్చేసి చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.